లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందని కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలను కాపాడుకునేందుకే కేసీఆర్ అలా ప్రచారం చేస్తున్నారని అన్నారు విశ్వేశ్వరరెడ్డి. రావు గారు టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. అది దుష్ప్రచారము విపక్ష పార్టీలు విపక్ష నాయకులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది. వాళ్ళ పార్టీకి లాభమయ్యేటట్టు. కానీ విచిత్రంగా ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఆయన దుష్ప్రచారము, ఆయన మోసము, ఆయన ఓన్ ఎమ్మెల్యేలు ఆయన ఓన్ మందకు టీఆర్ఎస్ మందకు చేస్తుండ్రు. ఏంటంటే మీరు ఎక్కడ ఒకండి ఇక్కడనే ఉండండి, మనకి ఏం కాదు, మనం కేంద్రం లేకున్నా రాష్ట్రం లేకున్నా ఇప్పుడు మనం పోయి ఆ బీజేపీ పార్టీతో పొట్టు పెట్టుకున్నాము, అది ఖాయమైంది అని మోసం చేస్తుండ్రు వాళ్ళ సొంత. ఎందుకంటే మందను ఇటు అటు పోకుండా మందను కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు యాక్చువల్లీ ఫోన్ చేస్తే ఆయన అయిపోయిందన్నా, పొత్తు అయిపోయింది, మాకు మీకు పొత్తు అయింది, మీరు ఎంపీఐ గెలుస్తుండ్రు. ఎక్కడైతే ఆ పొత్తు ఎవరు చెప్పిందయ్యా అంటే కేసీ రావు అంట, కొడుకు కేటీ రామారావు అంట అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తుండ్రు. ఏంటంటే అయిపోయింది, అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మాటలు అయిపోయినాయి అండ్ ఓ పొత్తు ఖాయం అయిపోయిందని. పొత్తు కాదు, దగ్గర కూడా రానియాలు. ఇంత నిర్మలా సీతారామన్ గారిని, మోడీ గారిని ఎట్లా అవమానపరిచిండ్రు, ఏం భాష మాట్లాడిండు.